అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మార్పు కోసం పోరాడుతున్నారు. అలాంటి మార్పు ఆయన తేగలరని మీరు అనుకుంటున్నారా? తేవాలని ఆయన ప్రయత్నం చేయాలి కదా. ట్విట్టర్తో మార్పు రాదు. ఇప్పుడు నేను కూడా రోజు మాట్లాడుతున్నాను, లేకపోతే ఇంకోళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కొన్ని కోట్ల మంది కదిలిపోతారు, మనుషులు వస్తారు. ఆయన రోడ్డు మీదకి వచ్చి నేను ఇది అన్నా అంటే ఆయన రోడ్డు మీదకి వస్తారు. రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడైతే ఉద్యమం జరుగుతుందో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కదులుతుంది. ఇప్పుడు నా బోటి వాళ్ళు మాట్లాడామనుకో, నాకు ఎంతమంది వస్తారు? ఒక 5 వస్తారు, 10 మంది వస్తారు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు 5 10 మందితో నేను చేసే ఈ చిన్న ఉద్యమాన్ని ఎవడు పట్టించుకోడు, వాళ్ళకి కేర్ కూడా చేయరు. ఈవెన్ మీడియా కూడా దాన్ని పట్టించుకోదు. అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇది చేశారు అనుకుందాం, చేస్తే ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఊర్లోనూ ఒక ఉద్యమం జరుగుతుంది. ప్రతి ఊర్లోనూ ఒక ఉద్యమం జరిగిందంటే అప్పుడు రాష్ట్రం కదులుతుంది, దేశం కూడా కదులుతుంది. ఇది కదిలిందంటే సామాన్యులు ఎవరైతే ఈయన దగ్గరికి రాని వాళ్ళు ఉన్నారు, లేకపోతే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఉంటారు, న్యూట్రల్గా ఉండే బ్యాచ్ వాళ్ళు, వేరే పొలిటికల్ పార్టీల్లో ఉన్నవాళ్ళు అందరూ ఆకర్షితులై ఈయన ఉద్యమాన్ని పెద్ద చేసి ఈయన్ని పెద్ద నాయకుడిని చూసుకుంటారు. ఇప్పుడు ఊరికే నాయకుడు కంటే పేపర్ నాయకుడు అవుతాడు.